జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో పోలీస్ అధికారుల సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఒక మాజీ సీఎం ఇలా మాట్లాడుతుంటే శాంతి భద్రతలు ఎలా కాపాడగలుగుతామని ప్రశ్నించారు. పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోన్న పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్తో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పోలీసులపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం చెప్తున్నాయి. దీనికి సంబంధించి అంటే పోలీసు అధికారులు అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగం నుంచి అధికారుల వరకు అందరూ కూడా దీన్ని తీవ్రమైనటువంటి ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో కొంతమంది పోలీస్ సంఘ నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? అది చాలా బాధాకరం సార్. ఒక పబ్లిక్ మీటింగ్, అది మామూలుగా ఇన్సైడ్ ఇది కాదు, పబ్లిక్ మీటింగ్లో ఆ విధంగా ఒక గౌరవపరమైన డిపార్ట్మెంట్, ఒక రాజ్యాంగపరమైన ఒక డిపార్ట్మెంట్లో బట్టలు కూడా తీసి నిలబెడతాము, ఉద్యోగాలు పీకిస్తాము అనడం అనేది అందులోన ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసి ప్రతిపక్ష హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. అంటే ముఖ్యంగా నిజంగా బట్ పోలీసు ఉద్యోగం చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ డ్రెస్ కూడా ఎవరు వేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ అలాంటి బట్టలు ఊడదీస్తామనేటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారంటే నిజంగా రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి హక్కుని కాలదోస్తున్నట్లుగా చూడవచ్చు. అంటే ఏంటి? అదే సార్, మేము చెప్పింది ఏమంటే వేరే ఉద్యోగాలకు పోలీసు ఉద్యోగానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తెలివితేటలు ఉంటే వేరే ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు, గ్రూప్ 1 IAS సంపాదించుకోవచ్చు. అదే ఒక కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాలంటే తెలివితేటలతో పాటు శారీరక దారుఢ్యంగా ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఎంతో కాంపిటీషన్ ఉంటుంది, పరుగు పందెం ఉంటుంది, హై జంప్, లాంగ్ జంప్, ఫిజికల్ ఫిట్నెస్, ఇవన్నీ అర్హతలు ఉంటే కానీ పోలీసు ఉద్యోగం రాదు. ఆ యూనిఫామ్ అనేది అంత అది ఫ్యాషన్ కాదు. అది యూనిఫామ్ ఉండాలంటే ఈ సెలెక్ట్ అయిన తర్వాత ఒక 1 year ట్రైనింగ్ ఉంటుంది, చాలా కఠినమైన ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో అనేక ఆటపోట్లు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవన్నీ తట్టుకొని నిలబడి కంప్లీట్ చేయాలి. మధ్యలోనే చాలామంది ఇబ్బందులు పడి కొంతమంది కాలు చేతులు విరిగిపోయి వెనక్కి రావడము, లేదా కొంతమంది హార్ట్ స్ట్రోక్ వచ్చే సంఘటనలు ఉన్నాయి. అవన్నీ తట్టుకొని నిలబడి వస్తేనే అతనికి ఒక హోదా అనేది వస్తుంది, ఆ యూనిఫామ్ వేసే హోదా వస్తుంది. అంత కష్టపడి వచ్చిన ఆ యూనిఫామ్, రాజ్యాంగం వచ్చిన యూనిఫామ్ను ఒక బహిరంగ మీటింగ్లో మేము ఊడదీస్తాము, నిలబెడతాము. అందులో పబ్లిక్ మీటింగ్లో మహిళలు ఉన్నారు, మహిళలు కూడా అది వర్తిస్తుంది. అది పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తామంటే అది కూడా మహిళలు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇది ఇటువంటివి అనేది ఒక సొసైటీకి మంచిది కాదనేది మా అభిప్రాయం. అంటే ముఖ్యంగా పోలీసులందరూ కూడా పసుపు చొక్కాలు వేసుకున్నట్టు ప్రవర్తిస్తూ ఉన్నారని ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగానంటే ఒక పార్టీకి కొమ్ము కాసేటువంటి పరిస్థితి ఉంది పోలీసు వ్యవస్థ అంటే ఎట్లా చెప్తారు? అది అబద్ధం సార్. అది ఎవరు కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళకు యూనిఫామ్ అనేది వాళ్ళకు ఒక ఉక్కు కవచం లాంటిది. యూనిఫామ్ వేసుకొని చేస్తారు, కానీ వేరే పార్టీ వాళ్ళు చెప్పినట్టు పసుపు చొక్కాలు వేసుకున్నారని వేరే రకంగా వేసుకున్నారు, అవన్నీ కూడా అబద్ధము, అది అవాస్తవాలు. అట్లా అవి కామెంట్ చేయడం కూడా అది పద్ధతి కాదు. అది అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని మీరు ఎంత సీరియస్గా తీసుకున్నారు? దీని మీద న్యాయ పోరాటం చేస్తామన్నారు, ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు? అంటే నిజంగానే ఏమైనా కేసు ఫైల్ చేయబోతున్నారా, లేదంటే హైకోర్టులో ఏమైనా పిల్ అయిపోతున్నారా, ఏంటి ప్రధానంగా? అది మా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం సార్. ఈ జరిగిన విషయాలన్నీ కూడా అధికారులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళ సూచనల మేరకు తదవారు ఏం చేయాలనేది యాక్షన్ ప్లాన్ అనేది తర్వాత ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు మేము ఫాలో కావడం జరుగుతుంది. ఇది మొత్తానికి వైఎస్ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలను అటు పోలీసు అధికారుల సంఘం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి వ్యాఖ్యలు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదా కలిగినటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఖచ్చితంగా బహిరంగమైనటువంటి క్షమాపణ పోలీసు అధికారులకు జగన్మోహన్ రెడ్డి చెప్పాలనేటువంటి డిమాండ్ను పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మోహన్తో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.